ఈరోజు సండే స్పెషల్గా ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ చూడండి అంతే వేసుకొని ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా సాసులు వేసుకుందామండి. ఈ సాసులు చిట్టుపట్లాడిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోనే కొంచెం శనగబ్యాలు వేసుకుందామండి. ఇది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాక వెయిట్ చేద్దామండి. అలానే కొద్దిగా ఉద్దిబ్యాలు వేసుకుందామండి. అది కూడా ఫుల్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చింది. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకున్నామండి. చిట్టపట్లాడుతుంది బాగా. అలానే 4 కట్ చేసిన పచ్చిమిరపకాయలు, అలానే 4 ఉల్లిపాయలు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నామండి. ఉల్లిపాయలు తొందరగా వేగాలి అంటే కొద్దిగా సాల్ట్ వేసుకున్నామండి ఇందులో. ఇప్పుడు బాగా మగ్గినాయండి ఆనియన్స్. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు తరకారీ యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని బాగా ఫ్రై అయ్యాక వెయిట్ చేద్దామండి. మనము ఇప్పుడు ఇది మూత పెట్టేసి ఒక 3 నిమిషాల పాటు వేగించుకుందామండి బాగా. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందామండి. అలానే ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్నా అది కూడా యాడ్ చేస్తున్నామండి. ఇది కూడా మగ్గేంత వరకు మనం మూత పెట్టుకుందాం. బాగా మగ్గిన తర్వాత ఇందులోకి మేము వాటర్ యాడ్ చేసుకుందామండి. ఒక్కరికే కాబట్టి నాకు ఇంత వాటర్ సరిపోతుంది. నీళ్ళు బాగా వేడెక్కాయండి. ఇప్పుడు మనం ఇందులో రవ్వ వేసుకుంటున్నాను. నాకైతే ఇంత సరిపోతుందండి. కొంచెం తెల్లగా చేస్తాను. చూడండి ఫైనల్లీ ఉప్మా ఇలా తయారైంది. ఇప్పుడు మనం కొద్దిగా ఇందులో కొత్తిమీర సొప్పు వేసుకుందామండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి. చూడండి ఎంత బాగా ఉందో, కలర్ఫుల్గా ఉంది కదా. ఇది ఫైనల్లీ ఉప్మా.